తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ జరపకుండా తెలంగాణ స్పీకర్ జాప్యం చేస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కేటాయించిన బ్లాక్లో కాకుండా అధికార పక్షాన్ని కేటాయించిన బ్లాక్లో తమ పార్టీకి చెందిన 3 శాసనసభ్యులు రెడ్జానాయక్, విఠల్ రెడ్డి, కనకయ్య కూర్చోవడం పార్టీ ఫిరాయింపుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను మరోసారి కోరుతామని, స్పందించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆశ్రయిస్తామన్నారు. ఈ పార్టీ ఫిరాయించినటువంటి వారిపైన వేటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం కోసం, అర్థించడం కోసం గౌరవ శాసనసభాపతి గారిని మరొకసారి కలవబోతా ఉన్నాం. ఆ తర్వాత కూడా మేము కోరుకున్న విధంగా చట్ట ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా చర్యలు ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అది ఆ రకంగా చర్యలు లేకపోతే రాజ్యాంగ ప్రకారంగా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మేము చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని మేము అనుకుంటున్నాం.